سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మములో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు ఉన్నాయి. అందులో ఒక పుణ్యకార్యం ఏమిటంటే, ఎవరైనా ఒక ముస్లిం చనిపోతే అతని యొక్క అంత్యక్రియల టైములో, అంటే అతన్ని ఖననం చేసేటువంటి సమయంలో, లేదా ఆ ముస్లిం స్త్రీ ఎవరైతే చనిపోయారో ఆమెను ఖననం చేసే సమయంలో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఇస్లాం యొక్క ధర్మంలో చాలా పుణ్యకార్యం. అయితే ఈ పుణ్యకార్యంలో పాల్గొనడానికి మన వాళ్ళు, అంటే మన ముస్లిం సమాజంలో చాలామంది ఆలోచిస్తారు. పెళ్ళి అనగానే 2 రోజులు ముందైనా ఖాళీ లేకపోయినా ఖాళీ చేసుకొనైనా వెళ్తారు. ఈ ఖనన సంస్కరణ అంటే ఒకరు చనిపోయారు, అతని యొక్క ఖననం జనాజా ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటే జనాజా ఎప్పుడు జొహర్ తర్వాత, సరే అయితే 1:15 కల్లా జొహర్కి వస్తే సరిపోద్ది అని చెప్పి మనోళ్ళు కొద్దిమంది అనుకుంటారు. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనం అక్కడ పనుల్లో సహకరించి పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. లేటుగా వెళ్ళడం వల్ల కేవలం జనాజా యొక్క పుణ్యమే మాత్రమే వస్తుంది. అయితే కొద్దిమంది సహోదరులు జనాజాలో పాల్గొనడానికి ఆలోచిస్తారు. దానికి అనేకమైన కారణాలు. అందులో నేను ఇప్పుడు కొన్ని కారణాలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కారణాలు తెలియకపోతే చాలామంది జనాజాకి వెళ్ళటం మానేస్తున్నారు. ఎందుకు రాలేదు అంటే ఆ కారణాలు చెప్తున్నారు. ఆ కారణాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. అందులో మొట్టమొదటి కారణం ఏమిటంటే, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నవారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటారు కదండి, ఆ ఇల్లు కట్టుకుంటున్న వారు జనాజాకి వెళ్ళరు. అంటే ముస్లిమేతరుల్లో అంటే అది వాళ్ళ ఆచారాల్లో ఉంది. అది అంటే వాళ్ళు వాళ్ళ పెద్దలు ఏదో చెప్తారు, దానికోసం వాళ్ళు వెళ్ళరు, ఓకే. కానీ మన ముస్లిం సమాజంలో కూడా కొద్దిమంది ఎలా అయిపోయారంటే, కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఈయన జనాజాకి వెళ్ళు, లేకపోతే వాళ్ళ భార్య బిడ్డల్ని, లేకపోతే వాళ్ళ కోడల్ని, లేకపోతే వాళ్ళ కొడుకుని కూడా జనాజాకి పంపడు. ఎందుకంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే జనాజాకి వెళ్ళటం అని చెప్పి అంటుంటారు. అల్లా క్షమించుగాక. ఆ ఇంట్లో ఇల్లు కట్టే మాంగారే చచ్చిపోతే ఏమవుద్దండి పొజిషను? ఇప్పుడు కొద్దిమంది వెళ్ళడం లేదు. ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటాం అందుకెళ్ళా. ఆ ఇంట్లో ఉన్న యజమానే చచ్చిపోతే ఏంటి పొజిషన్? ఇల్లు పడగొట్టేయాలా? ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి జనాజాకి మానేస్తాం ఏంటంటే అల్లా క్షమించుగాక. ఇల్లు కట్టుకుంటున్న కారణంగా జనాజాకి మాననవసరం లేదు. జనాజాకి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వెళ్ళకూడదని ఎక్కడా లేదు. ఇల్లు కట్టుకుంటున్నా సరే ఆ ఇంటి పని కొద్దిగా ఆపి ముందు మనం జనాజాకి వెళ్ళాలి. ఎందుకని? మనం చస్తే 4 మొయ్యాలి కదా, మనల్ని కూడా అల్లాదే వల్ల. దానికోసం కొత్త ఇల్లు కట్టుకున్నా జనాజాకి వెళ్ళచ్చు. రెండవ కారణం, పెళ్ళి కుదిరిందని వెళ్ళరండి. పెళ్ళి కుదిరిందంట, ఈ అబ్బాయికి పెళ్ళి కుదిరింది, ఈ అబ్బాయి పెళ్ళి మొన్న కుదిరిందమ్మ, ఈ అబ్బాయి జనాజాకి రాడు అంటుంటారు. ఏంటి, పెళ్ళి కుదిరితే జనాజాకి వెళ్ళకూడదా? ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది? అల్లా క్షమించుగాక. వాళ్ళ మాంగారే, పెళ్లి కుదిరిన మాంగారే చచ్చిపోతాడు. వెళ్ళడైనా జనాజాకి? పెళ్లి కుదిరింది కదండి, చచ్చిపోయింది మా సొంత మాంగారనే, నేను రాను అంటాడు అక్కడ. అంటే ఇలాంటి చెడ్డ పనులు, ఇలాంటి తప్పు పనులు చేస్తూ కూడా తమకు తాము మేము ముస్లింలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు బయట. అదే ఆశ్చర్యం వేస్తుంది. అల్లా క్షమించుగాక. పెళ్ళి కుదిరినా జనాజాకి వెళ్ళాలండి, అది పుణ్యకార్యం అది. అలాగే కొద్దిమంది పెళ్ళి కొత్తగా అయిన వాళ్ళు, కొత్తగా పెళ్ళి అయిందండి, జనాజాకి వెళ్దామంటే, అయ్యో మా ఇంట్లో కొత్తగా పెళ్ళయింది కదా మొన్న, ఇప్పుడు జనాజాకి అంటే ఎలాగా, రామని చెప్పి ఇంట్లో ఎవరూ రారు. ఒకవేళ పెళ్లి కొడుకు అవన్నీ మనకేం లేవు నాన్న, వెళ్దాం, చచ్చిపోయింది మన సొంత మాయ కదా అంటే, నీకు తెలియదురా, నువ్వు కూర్చో, నీకేం తెలుసు అని చెప్పి ఆ పెళ్లి కొడుకు మీద గదమాయించడం. అల్లా క్షమించుగాక. ఆ పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి కూతురు అంటే కోడలు ఉంటుంది కదండి, కోడలు యొక్క తండ్రి అంటే వియ్యంకుడు అంటారు, వియ్యంకుడు చనిపోతే కూతురుని వెళ్ళనివ్వట్లా. ఏంటి అంటే, కొత్తగా పెళ్ళైందమ్మా, నీకెందుకు, నువ్వు వెళ్ళగా మేము వెళ్ళొస్తామని చెప్పి అన్నారు. నువ్వు వెళ్ళి ఏం చేస్తావయ్యా? సొంత కూతురు వెళ్తే కదా అక్కడ ఆయన కోసం దువా చేసేది, ఆయన కోసం బాధపడేది, ఆఖరిసారిగా చూసుకునేది ఆవిడ చూసుకుంటుంది. మనం వెళ్ళి ఏం చేస్తాం? అల్లా క్షమించుగాక.
పెళ్లి సంబంధం కుదరబోతుందండి. 2 రోజుల్లో సంబంధం ఇంటికి వస్తుందంట. ఈలోపు చుట్టాల్లో ఎవరో చనిపోతే అయ్యో ఇప్పుడు జనాజాలకు కట్ట వెళ్ళకూడదు, ఇప్పుడు 2 రోజుల్లో సంబంధం వచ్చేది ఉంది కదా అని చెప్పి ఆ జనాజాకి మానేస్తారు. అల్లా క్షమించుగాక. అలా మానకూడదండి. పెళ్లి సంబంధం 2 రోజుల తర్వాత కదా వచ్చేది, ఇవాళ కాదు కదా. ఈ జనాజాలో వెళ్ళి పాల్గొని ఆ మంచి పని ఏదైతే ఉందో ఆ మంచి పనిలో పాల్గొని అక్కడ వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి, ఆ మగవాళ్ళు వెళ్తే మగవాళ్ళకి ధైర్యం చెప్పి, ఆడవాళ్ళు వెళ్తే ఆడవాళ్ళకి ధైర్యం చెప్పి వస్తే అల్లాదే వల్ల మన 2 రోజుల తర్వాత ఏదైతే పెళ్ళి మన సంబంధం కుదరబోతుందో వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. 2 రోజుల్లో పెళ్ళిట్టుకునండి, మా ఇంట్లో మగ ఆయన చనిపోయారని ఆ మనిషి వచ్చారు, ఎంత మనసున్నోళ్ళు అనుకుంటున్నారండి అలా అని చెప్పి మన కోసం అల్లాదే వల్ల గొప్పగా చెప్పుకుంటారు. అంటే నేను అంటుంది ఏంటంటే గొప్పగా చెప్పుకుంటారని వెళ్ళమంటలా. నేను చెప్తుంది ఏంటంటే ఇస్లాం పరంగా అలా ఆచరిస్తారే అండి అని చెప్పేసి మనం ఒకరికి మార్గం చూపించేవాళ్ళం అవుతాం. మనమే మానేస్తే మా అన్నయ్య అండి ఎంత చండాలుడు అనుకున్నారండి. మా అన్నయ్య మా హస్బెండ్ చనిపోతే వాళ్ళ కొడుకు సంబంధం అవుతుందని మానేశాడంట అని చెప్పుకునే దుస్థితి రాదు మనకి. పిల్లలు పుట్టలేదండి, పిల్లలు పుట్టడం లేదు కొద్దిమందికి. వాళ్ళకు కూడా జనాజాకి వెళ్దామంటే చనిపోయారు కదండి మీ బంధువులు వెళ్దామంటే నీకెందుకు పిల్లలు లేని గుడ్రలు నువ్వు రాక అక్కడికి వచ్చిన తర్వాత ఆ దరిద్రం నీ కట్టుకుంటుందని, కొద్దిమంది ఏమో నీ దరిద్రం అక్కడ కట్టుకుంటుందని చెప్పి లేనిపోని మాట్లాడుతుంటారు. అల్లా క్షమించుగాక. ఇవన్నీ చాలా చండాలమైనటువంటి మాటలు, తప్పుడు పనులు ఇవన్నీ కూడా. అలా ఎట్టి పరిస్థితులు అనకూడదు. ఒకవేళ జనాజాకు వస్తానంటే తప్పకుండా తీసుకెళ్ళాలా. అలాగే కొద్దిమంది వ్యాపారం కొత్తగా మొదలెడితే వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోతే వెళ్ళరండి. ఎందుకంటే వ్యాపారం కొత్తగా పెట్టామండి, ఇప్పుడు జనాజాలకు కట్టేళ్తే దరిద్రం మనకు పట్టుకుంటుంది, ఆ కీడు మనకు కొడుతుంది, ఆ మైలు మనకు కొడుతుంది. కీడు మైలు ఏంటంటే మతి లేకపోతే అల్లా క్షమించుగాక. ముస్లిం పుట్టి మాటలు అనొచ్చండి. అసలు కీడు మైలు అవి మనకు కొడతాయి, మనకు పట్టుకుంటాయి, మనం నాశనం అయిపోతాం అనొచ్చు అసలు ఆ మాటలో. కొత్తగా ఇల్లు శంకుస్థాపన చేసిన వాళ్ళు కూడా ఆగిపోతారండి. ఏంటంటే ఇల్లు శంకుస్థాపన అయింది కదండి, ఇప్పుడు జనాజాకి ఎలాగ వెళ్తామా? ఇల్లు కట్టుకుంటున్నాడండి ఒక మనిషి, ఆడి పిల్లమే చచ్చిపోయింది, జనాజాకి ఎలాగ వెళ్తామని అడుగుతున్నాడు. అల్లా క్షమించుగాక. ఇలాంటి పనుల కారణంగా జనాజాలు మానకూడదండి. అలాగే కొద్దిమంది జనాజాకి ఎందుకు మానేస్తారో తెలుసా? ఆయనకి నాకు మాటలు లేవండి, మాటలు లేనివాడితో నేను జనాజాకి ఎందుకు వెళ్ళటం? ఆయనకి మీకు మాటలు లేకపోయినాయి భయ్. ఇప్పుడు చచ్చిపోయాడు, ఇక్కడతో మీ బంధుత్వం కూడా ఏం ఉండదు కదా. చచ్చిపోయిన తర్వాత ఆయన కవర్లో ఉంటాడు, మీరు కవర్ మీద ఉంటారు. ఆయన భూమి లోపల ఉంటారు, మీరు భూమి పైన ఉంటారు. ఇప్పుడు వెళ్ళడానికే బాధ. అల్లా క్షమించుగాక. ఏమనంటే ఆడికి నాకు మాటలు లేవండి, ఆవిడికి నాకు మాటలు లేవండి, దానికోసం జనాజా మానటం ఏంటండి? అల్లా క్షమించుగాక. అలాగే కొద్దిమంది ఇంట్లో కూతురుకు కానీ కొడుకు కానీ పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి, ఆ కుదిరిన వాళ్ళు కూడా వెళ్ళరు. అలాగే ఆ యొక్క ఇంట్లో ఎవరైతే ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధం కుదిరింది, పోనీ వాళ్ళు వెళ్తానంటే జనాజాకి వాళ్ళని కూడా వెళ్ళేవారు. ఏంటంటే ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అలాంటి దరిద్రపు కార్యానికి వెళ్తావా అంటారు. అస్తగ్ఫిరుల్లా. అది దరిద్రపు కార్యమా? అలాగే ప్రెగ్నెన్సీ ఉంటుంది కదండి, నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. దగ్గర బంధువులైనా వెళ్ళకండి అంటారు. ఒక కారణం ఉంది. ఒకవేళ వెళ్ళడం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదం వస్తుందంటే ఆవిడ నాపేయండి, మగాయిని పంపండి. అంతేగాని నువ్వు నీళ్ళు వేసుకున్నావు, అక్కడికి వెళ్తే ఆ దరిద్రం కొడుతుంది, ఆ కీడు కొడుతుంది, ఆ మైలు కొడుతుంది, లోపల ఉన్న బిడ్డ ఏమైపోతాడు నీకేమైనా తెలుసా? నీకు తెలియని పనులని చేస్తున్నాను, నువ్వు తెలియపోతే తెలియనట్టుండు అని చెప్పేసి లేనిపోని మాటలని జనాజాకి ఆపేస్తారు. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, ఈ వంకల కారణంగా, ఈ యొక్క పనుల కారణంగా మనం ఒక చనిపోయినటువంటి ముస్లిం ఎవరైతే ఉన్నారో మన బంధువుల్లో, ఆ బంధువుల ఇంటికి వెళ్ళడం మానేయడం. లేకపోతే మన ఊర్లో మసీదు ఉంది, ఆ మసీదులో ఒక ఆయన నమాజ్కి వచ్చేవాడు, 2 నమాజ్కి వచ్చేవాడు, అందులో ఒక ఆయన చనిపోయాడు. ఆయన జనాజాకి వెళ్దామంటే ఈ కారణాల్లో ఏదో ఒక కారణం చెప్పి జనాజాకి ఆగిపోవడం అనేది ఇది అస్సలు ఆలోచించడానికి కూడా చాలా చెడ్డ పని ఇది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, జనాజాకి వెళ్ళడం కారణంగా ఆ చనిపోయిన ఆత్మ మన వెనకతలు వచ్చేదు, ఆ చనిపోయిన ఆత్మ వచ్చి మన ఇంట్లో జరిగే శుభకార్యాలను ఏమి ఆపేదు, ఆ చనిపోయిన ఆత్మ వచ్చి మన ఇంట్లో కొత్త ఇంట్లో ఏదైతే కట్టుకోబోతుందో ఆ ఇల్లు నాశనం చేయదు, ఆ చనిపోయిన ఆత్మ వచ్చేసి మన ఇంట్లో జరగబోతున్నటువంటి ఏదైతే పెళ్ళి ఉందో ఆ పెళ్లి నాశనం చేయదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు అనుకొని, ఇలాంటి కారణాలు అనుకొని ఏంటి ఆ చనిపోయిన ఆత్మ వచ్చి మా దుకాణంలో కూర్చుండదు, కొత్తగా వ్యాపారం పెట్టడం నాశనం చేస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఆలోచించి ఆ చనిపోయిన మనిషి ఆత్మ వచ్చేస్తుంది, మనం నాశనం అయిపోతాం, లేకపోతే ఆ కీడు వస్తుంది, ఆ మైలు వస్తుంది, మనం చెడిపోతామని చెప్పి ఇలాంటి ఆలోచనలు కనుక ఆలోచించారా ఇది చాలా ఘోరమైన పాపం. అల్లా దగ్గర ముఖం కూడా చూపెట్టుకున్నటువంటి పాపం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరంటారండి? విశ్వాసులు అంటారా? ఇవన్నీ విశ్వాసులు అనరండి.
ముష్రికులు అంటారు, బహుదైవారాధకులు అంటారు. వాళ్ళు ఈ మాటలు అంటారు, కీడు ఉంటుంది, మైలు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి. ఆ మాటలు మనం జనాజాలకి మానకూడదు సోదరులారా. ఇది పుణ్యకార్యం, దీంట్లో పాల్గొనే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక తఆలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.